నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మిడిల్ ఈస్ట్‌లో ఎలాంటి క్లిష్టమైనటువంటి అలాగే ఉద్రిక్తత వాతావరణం ఉందో మనందరికీ తెలిసిందే. సో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. సో, ఈ 3 కలిసి ఏ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నాయి మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మేజర్ జనరల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. సో, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. సో, ఈ 3 కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది క్రియేట్ చేసిందో మనందరం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. అంటే బేసిక్‌గా ఈ యుద్ధం అనేది ఎవరికి ఉపయోగకరం అని అనుకోవాలంటారు సామాన్యులు? ఇది ఎవరి నేషనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటాయండి. అమెరికాకి కావాల్సింది వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్, ఇజ్రాయెల్ కి కావాల్సింది ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. వాళ్ళ మీద అందరూ దాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు 24 గంటలు 24/7 365 డేస్ ఎవరో ఒకరు వాళ్ళని కూలగొట్టాలని, పడగొట్టాలని, వాళ్ళని ధ్వంసం చేయాలని ప్రయత్నాలు మొత్తం వరల్డ్ లో జరుగుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి అంటే వాళ్ళు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ సైన్యమే కాదు, వాళ్ళ సిటిజన్స్ అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద బాంబింగ్ జరుగుతుందో అని చెప్పి కింద కందకాలు తవ్వుకొని షెల్టర్స్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉంటారు. అటువంటి భయస్థ స్థితిలో వాళ్ళు ఇన్నేళ్లుగా బతుకుతున్నారు. వాళ్ళకి వాళ్ళకి ఆపోజిట్ సైడ్ వాళ్ళ వాళ్ళ మీద ఎవరైతే దాడులు చేయగలరో వాటిలో ఒక రాజ్యం, ఒక దేశం ఇరాన్. ఇరానే కాదు, ఇరాన్ ప్రోత్సహిస్తున్న హౌతీస్, హిజ్బుల్లా, హమాస్ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు ఇది ఆయుధాలు సప్లై చేస్తున్నారు, ఐడియాలజీ సప్లై చేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఏదో విధంగా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే హమాస్ వీళ్ళ మీద October 7th దాడి చేసి చాలా మందిని చంపేసిందో అప్పటి నుంచి వాళ్ళు యుద్ధంలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా కూడా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళతో పాటే ఉంటుంది. అటువంటప్పుడు ఇద్దరూ కలిసి ఏ దేశాన్నన్నా ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు అణువాయుధాలు తయారు చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అణువాయుధాలని వాళ్ళు చెయ్యొద్దు అని చెప్పి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్యలో ఈ యుద్ధం మొదలైంది. ఇరాన్ ఏమో వాళ్ళకి భద్రత కలిగించుకోవడానికి వాళ్ళని అందరూ ప్రపంచ దేశాలన్నీ వెలివేసినట్టు చూస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ చమురుని అమ్ముకోలేరు. వాళ్ళకి టెక్నాలజీ లేదు. అన్ని వాళ్ళంతట వాళ్లే తయారు చేసుకోవాలి. అటువంటప్పుడు వాళ్ళకి కొద్దో గొప్ప హెల్ప్ చైనా నుంచి, రష్యా నుంచి వస్తూ ఉంది. కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఎవరి మీద యుద్ధం చేయకుండా ఈ హౌతీస్, హిజ్బుల్లా, ఈ హమాస్ తోని వీళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. అది ఆ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ని నిర్మూలించడానికి ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తూనే ఉంది. కొన్నిసార్లు కూడా జరిగింది. మొన్ననే కొన్ని రోజుల క్రితం యునైటెడ్ స్టేట్స్ నుంచి బాంబర్స్ వచ్చి వాళ్ళ అణువాయుధాలు కానీ అణుశక్తిని పెంపొందించడానికి యురేనియం ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయో వాటి మీద దాడి జరిపి అవి నాశనం అయ్యాయని చెప్పింది. కానీ అది వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయాలి అని చెప్పి ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నారు. అది ఒకవేళ వాళ్ళ దగ్గరికి వస్తే అమెరికాకి, ఇజ్రాయెల్ కి కూడా చాలా ప్రమాదం. అందుకని దానికి నేత వాళ్ళ లీడర్షిప్. వాళ్ళు ఎన్నుకున్న సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ గారు, ఆయన అడ్వైజర్స్, ఐఆర్జీసీ, వాళ్ళ మిలిటరీ కమాండర్స్ ఉన్నారు. వీళ్ళని ఇది చేంజ్ చేయాలి అంటే, వాళ్ళ మనస్తత్వాన్ని చేంజ్ చేయాలి అంటే ఆ లీడర్షిప్ ని తీసేయాలి. అది ఎట్లా వీలైతుంది?
అది దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఇజ్రాయెల్ ఏమో అయితే తనను తాను కాపాడుకోవడానికి ఇరాన్ మీద దాడి చేస్తుంది అంటున్నారు. సో మరి ఇరాన్ ఏమో అణ్వాయుధాలు నేను ఉపయోగిస్తాను అని చెప్పేసి అని ఇరాన్ చెప్తుంది అని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఇప్పుడు అమెరికా యాడ్ ఆన్ అయింది. సో ట్రంప్ అందులో భాగం తీసుకోవడం జరిగింది. సో ట్రంప్ కూడా ఏదో స్వలాభం లేకుండా చేయరు. సో ఇరాన్లో చాలా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి కాబట్టి దానికోసం ట్రంప్ ఇజ్రాయిల్ త్రూ దాడి చేయించారు అనేది చాలా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు అంటారా? అసలు ఎంతవరకు వాస్తవం ఇప్పుడు నేను అది చెప్పినట్టు? మనకి ఏమిటి వాస్తవం అనేది వాళ్ళ స్టేట్మెంట్స్ వలన కానీ అఫీషియల్ సోర్సెస్ ద్వారానే నమ్మగలం. కానీ ఇది సోషల్ మీడియాలో ఎవరో ఒపీనియన్ ఇచ్చారని చెప్పి అది కరెక్ట్ అని చెప్పి మనం నమ్మలేము. ఎందుకంటే ఎప్పుడు మనం మాట్లాడినా కూడా ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అవి కరెక్టా కాదా అనేది చూడాలి. ఊహాగానాలు చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కానీ అమెరికాకి ఎప్పుడూ కూడా, అమెరికా కానివ్వండి, వెస్ట్రన్ వరల్డ్ కి కానివ్వండి, అణువాయుధాలు వేరే దేశంలో ఉండడం వాళ్ళకి శ్రేయస్కరం కాదు. అది వాళ్ళ మీద ఎప్పుడైనా వాడచ్చు. దాన్ని ఆపాలి. ఆ ఆపే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు అణ్వాయుధాలకి దాన్ని తయారు చేసే యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని నాశనం చేయాలి అని చెప్పి అమెరికా రంగంలోకి దిగింది. దీంట్లో ఇంకోటి చూశారు మీరు, మన చుట్టుపక్కల భారతదేశం చుట్టుపక్కలలో వాళ్ళు ఇది రెజీమ్ చేంజ్, వాళ్ళకి అనుకూలంగా లేని స్టేట్స్ ని, ప్రెసిడెంట్స్ ని కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్స్ ని కానివ్వండి, ఆ పార్టీస్ ని వాళ్ళు చేంజ్ చేయడానికి ఇది బంగ్లాదేశ్ లో, నేపాల్ లో ఇటువంటివి జన్ జెడ్ ఇవన్నీ స్టూడెంట్స్ తోని రివల్యూషన్ అవి తయారు చేయించి వాళ్ళ లీడర్షిప్ ని కూడా చేంజ్ చేశారు. అటువంటిది కూడా చేయవచ్చు అని ఒక ఊహం. కానీ ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ ఏదైతే ఉండిందో కొన్నాళ్ల క్రితం, అది మొత్తం ఒకే ఫస్ట్ వేవ్ లోనే దాన్ని మొత్తం నాశనం చేసేసింది. అయ్యేటప్పటికీ ఇప్పుడు సెకండ్ రంగ్ ఆఫ్ లీడర్షిప్ కి ఇవన్నీ తెలుసా, వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొనాలి, వాళ్ళ వ్యూహ వాళ్ళ స్ట్రాటజీ ఏమిటి అనేది వాళ్ళు ఇంకా చేస్తున్నారు. కానీ ఐఆర్జీసీ కానివ్వండి, ఇరాన్ ప్రభుత్వం కానివ్వండి, మేము అన్ని విధాలుగా రెడీగా ఉన్నాము, మా మీద ఎవరు అమెరికన్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళని మేము నాశనం చేస్తాము, మమ్మల్ని మేము కాపాడుకుంటాము అని చెప్పారు. అందువలన అమెరికన్ బేసెస్ అంటే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాళ్ళ గ్రౌండ్ ఫోర్సెస్ కానివ్వండి, రడార్స్ కానివ్వండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానివ్వండి, అవి ఎక్కడెక్కడైతే మిడిల్ ఈస్ట్ లో ఉన్నాయో, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, యుఏఈ, బహ్రెయిన్, వీటిలో ఎక్కడ ఉన్నా కూడా వాటి మీద వీళ్ళు దాడి చేశారు, కొంత నాశనం చేశారు. వీటిని ఎదుర్కోవడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కొన్ని వందల బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసినా కూడా వాటిలో కొన్నిటిని వాళ్ళు మోస్ట్లీ దాన్ని ఆపారు. కొన్ని బహుశా వాటి మీద వాళ్ళ మీద పడి ఉండొచ్చు, కొంచెం నాచు. మనం యుఏఈలో, దుబాయ్లో అయినవి, అబుదాబిలో జరిగినవి చూసాము. ఇది సౌదీ అరేబియాలో యుఎస్ కాన్సులేట్ ఎంబసీ మీద దాడి జరగడం చూసాము. కరాచీలో యుఎస్ కాన్సులేట్ మీద ప్రజలందరూ వచ్చి ఎదుర్కొని దాన్ని తగలబెడతామని చెప్పి చూడడం చూసాము. ఈ వరల్డ్ మిగతా వాళ్ళందరూ ఆ ప్రభుత్వాలు యునైటెడ్ స్టేట్స్ సైడ్ ఉన్నాయి. కానీ ఇరాన్ వీటన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్తోంది. ఎంతవరకు వాళ్ళ దగ్గర ఆయుధ సామగ్రి ఉంది, ఎన్నాళ్ళు వాళ్ళు దాన్ని ఎదుర్కోగలరు అనేది మనం వేచి చూడాలి. కానీ ఇది యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ ఇది 5వ రోజు అనుకుంటా, కంటిన్యూస్ గా వాళ్ళ మీద దాడి జరుపుతూనే ఉన్నాయి. 1000 కంటే ఎక్కువగా టార్గెట్స్ ని కొట్టారు. పిన్ పాయింట్ టార్గెట్ తోని, వాళ్ళు ప్రెసిషన్ గైడెడ్ మిలిషన్స్ తోని కొట్టారు. అంటే చాలా కాలం ఇరాన్ కి పడుతుంది మళ్ళీ మంచి వ్యవస్థలోకి రావడానికి.
ఇప్పుడు వాళ్ళకి ఏమిటంటే ప్రభుత్వం ఎట్లా ఉండాలి, ఎవరు ఎన్నుకోవాలి. ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు, మీరు ఇరాన్ ప్రజలు మీరు ఎన్నుకోండి, మేము ఎవరినో తెచ్చి అక్కడ పెట్టము అని చెప్పి అన్నారు. అది వేరే విషయం. కానీ మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో అది ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టినవి కానీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పెట్టినవి కానీ అవి వాళ్ళు అచీవ్ చేసే వరకు వాళ్ళు మటుకు వదలరు, వాళ్ళది కంటిన్యూ చేస్తారు. ఇరాన్ కి ఎవరు సప్లై చేస్తారు, ఎవరు వాళ్ళకి ఆయుధాలు ఇస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. రష్యా, చైనా ఏమో అది దాడి జరగడం, దాన్ని వెంటనే సెసేషన్ ఆఫ్ హాస్టిలిటీస్ చేయాలి, మేము మీతో పాటు ఉన్నాము అన్నారు. డిప్లొమాటికల్లీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, కానీ ఇది ఆయుధాలతోని వాళ్ళు రంగంలోకి దిగే బహుశా దిగరు. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ తనది తాను చూసుకోవాలి. వీళ్ళు సపోర్ట్ చేసే హిజ్బుల్లా, దానికి లెబనాన్ ఇంతకు ముందు సపోర్ట్ ఇచ్చింది, కానీ ఇప్పుడు వాళ్ళు అన్నారు లెబనాన్ అంటే మా భూభాగం నుంచి మీరు ఇది చేయకూడదు అని. అది ఎంతవరకు సాధ్యమవుతుంది మనకు తెలియదు. లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తోంది, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది అక్కడి ఉండే సివిలియన్ సిటిజన్స్ కి, మీరు వెనక్కి వెళ్ళిపోండి, లేకపోతే మీరు దాంట్లో యుద్ధంలో ఇది మీకు ఇది హాని జరగచ్చు అని. అమెరికా కూడా చెప్పింది, ఇరాన్ సైన్యాన్ని మీరు లొంగిపోండి, మీకు ఏ హాని జరగదు, మీరు ప్రతిఘటిస్తే మీరందరూ నాశనం అవుతారు, చనిపోతారు అని చెప్పింది. ఇవి ఈ స్థితిలో ఉందండి. హార్మోజ్ స్ట్రెయిట్ లో దాని మీద అక్కడ ఉండే ఆయిల్ షిప్స్ ని, ట్యాంకర్స్ ని కొట్టగలే స్థోమత ఇరాన్ కి ఉంది. అందువలన కొన్ని వందల ఆయిల్ ట్యాంకర్స్ అక్కడ ఆ దేశాల నుంచి దాడి చేశారు అనేటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. ఆయిల్ ట్యాంకర్స్ అండ్ క్రూజ్ పైన. క్రూజ్ అది క్రూడ్ మనకి ఎవరెవరు భారతదేశంకి 85%, 80% క్రూడ్ ఈ మిడిల్ ఈస్ట్ నుంచి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. ఇది చైనాకి, జపాన్ కి కూడా ఇటు నుంచే వస్తుంది, యూరోపియన్ యూనియన్ కూడా ఇటు నుంచే వస్తుంది. అటువంటప్పుడు ఒకవేళ హార్మోజ్ ని స్ట్రెయిట్ ని ఇరాన్ కొట్టి అక్కడ ఉండే షిప్స్ ని నాశనం చేస్తే, దాని మీద తగలబెడితే క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరిగిపోతాయి, అక్కడి నుంచి వెళ్ళడం కష్టం అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతే మొత్తం వరల్డ్ ఎకానమీ ఇది కిందికి వచ్చేస్తుంది. మనకి భారతదేశంలో ఎన్నో పరిశ్రమలు క్రూడ్ ఆయిల్ మీద ఇది ఆధారపడి ఉన్నాయి. అవి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఇది వాటిని రిఫైనింగ్ కెపాసిటీ, ఈ ఆయిల్ ఇండస్ట్రీ, ఇవన్నీ దెబ్బతిగే ఇది అవకాశం ఉంది. ఇది ఎక్కువ కాకుండా చూసే బాధ్యత మొత్తం ప్రపంచానిది. అందరూ కలిసి ఐక్యరాజ్య సమితి, భారతదేశం కూడా దీన్ని ఆపండి, యుద్ధం పరిష్కారం కాదు, మాట్లాడండి అన్నారు. ఇరాన్ ఏమో మేము బ్యాక్ ఛానల్ గా మాట్లాడడానికి ఓకే అని చెప్తున్నారు, కానీ పబ్లిక్ గా మటుకు మేము ఎదుర్కొంటాము, ఇది మీతోని మాట్లాడే ప్రసక్తే లేదు అని చెప్పి అంటున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి అండి. ఇది కాకుండా ఎలా అయితే అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుందో ఇరాన్ పైన దాడి చేయడానికి, ఇరాన్ కి కూడా చైనా అండ్ అట్ ద సేమ్ టైం నార్త్ కొరియా వాళ్ళు కూడా సపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది, ఆ రకంగా అడుగులు వేస్తుంది చైనా అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి వార్తలు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జరిగే అవకాశం ఉందంటారా? పబ్లిక్ డొమైన్ లో వార్తలు ఏవైతే వార్తా సంస్థల నుంచి వచ్చాయో, అవి ఏ వార్తా సంస్థలైనా కూడా వాళ్ళు వార్తలు వేసేటప్పుడు దాన్ని డబల్ చెక్ చేసుకొని అది కరెక్ట్ అనేది తప్పుడే వేస్తారు, ఊహాగానాల్లో చెయ్యరు. అది సోషల్ మీడియాలోనే అది వాళ్ళు చెప్పగలరు. ఇంతవరకు చైనా ఎటువంటి మిలిటరీ సపోర్ట్ ఇంతకుముందు ఇచ్చిందేమో కానీ ఇప్పుడు ఇస్తున్నట్టు లేదు. డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ లేదు. రష్యా యుక్రెయిన్ తో యుద్ధం జరుగుతూ ఉంది, వాళ్ళు కూడా డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిలో లేరు.
అటువంటప్పుడు యుద్ధం కొనసాగించాలి అంటే ఇరాన్ తన శక్తి మీదే ఆత్మనిర్భర్లోనే వెళ్ళాలి. అది ఎంతవరకు సాధ్యము అనేది మనం వేచి చూడాలి. అందరూ ట్రంప్ చెప్పిందేమో కొన్ని వారాలు జరగచ్చని, కొందరు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయగలిగితే, ఎక్కువ ఆయుధాలు ఉంటే వాళ్ళ దగ్గర ఇంకా పొడిగించచ్చని అని చెప్తున్నారు. కానీ మనకి రకరకాల ఏంటంటే ఊహాగానాలు మన వస్తున్నాయి భారతీయ యుద్ధానికి సంబంధించి. మోరోవర్ అంటే ఇది ఎంతవరకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, అలాగే యుఏఈ పైన అబుదాబి, దుబాయ్, ఒమన్, సో అక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి ఈ అమెరికన్ బేసెస్ పైన, అలాగే వాళ్ళ ఎంబసీస్ పైన, దానికి దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్స్కి సంబంధించి అక్కడున్న వాళ్ళు అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక భయాందోళనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వెనక్కి సేఫ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా ఇండియాకి? అందుకనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దాన్ని ప్రధానమంత్రి గారు 2-3 రోజుల క్రితం దాన్ని కన్వీన్ చేశారు. పరిస్థితి ఏమిటి, భారతీయులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ సేఫ్టీ ఏమిటి, వాళ్ళని మనం తీసుకురావచ్చా. ఇంతకుముందు ఇట్లాంటి యుద్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారతీయుల్ని సేఫ్ గా తీసుకొచ్చాం. దానికోసం వాళ్ళు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మటుకు ఆ దేశాల్లో ఉన్న మన ఎంబసీస్, కాన్సులేట్స్ భారతీయులకి అడ్వైజరీ ఇస్తున్నారు. వాళ్ళు మీరు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని మీరు ఇది అండర్ గ్రౌండ్ షెల్టర్స్ దగ్గర ఉండండి అని, మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళని మీరు ఇరాన్ లో ఉన్న వాళ్ళని కూడా మీరు బయటికి రావద్దు, ఇళ్లల్లోనే ఉండండి అని. ఒకవేళ ఇంకా ఎక్కువ పెరిగితే బహుశా వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ ఉంటే, మనం ఇంతకు ముందు ఆపరేషన్ గంగా చేసినట్టు మన మన సిటిజన్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా కర్ణాటక, సో మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ వైపుగా అడుగులు వేసి ఒక స్పెషల్ ప్లేన్ లో ఏదన్నా అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ ని సేఫ్ గా ఇక్కడ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి హోప్ పెట్టుకోవచ్చు అంటారా? ఇంతకు ముందు కూడా మనం ఇరాన్ తోని మంచి సంబంధాలు ఉన్నాయి, మిగతా కంట్రీస్ తోని కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తోని ఉన్నాయి, మన అమెరికాతోని ఉన్నాయి. అటువంటప్పుడు వాళ్ళతోని మాట్లాడి కొంచెం సేఫ్ ప్యాసేజ్ ఇచ్చేదానికి వాళ్ళు టైం తీసుకొని మన భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. దాని ప్లాన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు అనేది మన భారత ప్రధాని ఆలోచిస్తారు. ఆయన మీద కూడా ప్రెషర్ ఉంది. కేరళ నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మంది మన నాగరికులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, కొన్ని బిజినెస్లు పెట్టారు. వాళ్ళని సేఫ్టీకి ఎప్పుడైతే వాళ్ళు సేఫ్ గా ఉండాలని అనుకుంటారో అప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే అంటే ఈ యుద్ధం వల్ల భారత్ పైన ఆర్థిక భారం పడేటువంటి అవకాశం ఉంది అంటారా? ఎందుకంటే ఈ యుద్ధం స్టార్ట్ అయినటువంటి కొన్ని రోజుల నుంచి కూడా ఇండియాలో ఈ మెటల్స్ అనేటువంటి గోల్డ్ కానీ లేకపోతే సిల్వర్ కానీ ఎంత హై రేంజ్కి వెళ్ళిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. తగ్గింది అనేటువంటి కొద్ది క్షణాల్లోనే, మినిట్స్లోనే మళ్ళీ హైక్ అయిపోవడం ఇలా జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కనుక అక్కడ మనకి కొన్ని చోట్ల వాటిపైన ఇరాన్ దాడి చేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ బేస్ చేసుకుని మళ్ళీ ఆ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేటువంటివి వాటిపైన కూడా ప్రైజెస్ హైక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? అవునండి, ఇండియన్ ఎకానమీకి ఇది ఎఫెక్ట్ చాలా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మనం 85% క్రూడ్ ఆయిల్ బయట నుంచే కొంటున్నాం. మన ఇది న్యూక్లియర్ ఎనర్జీ కానివ్వండి, ఇది కోల్ బేస్డ్ థర్మల్ ఎనర్జీ కానివ్వండి, లేకపోతే మన సొంతంగా తయారు చేసుకునే సోలార్ కానివ్వండి, అంత పెద్ద ఎత్తులో లేదు. దాన్ని క్రూడ్ ఆయిల్ ని రీప్లేస్ చేసే ఎత్తులో లేదు. అదే ఒకవేళ మనం ఇంకా త్వరగా చేసి ఉంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండి ఇది మనం లిథియం బ్యాటరీస్, అయాన్ బ్యాటరీస్ తయారు చేసి ఉంటే బహుశా మన నిర్భరత దాని మీద తక్కువై ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే మిగతా ధరలన్నీ పెరుగుతాయి. మన రూపీ వాల్యూ కూడా తగ్గచ్చు, మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరగచ్చు. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనం స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ద్వారా ఇది మిడిల్ ఈస్ట్ కి సప్లై చేస్తామో అవి డిలే కావచ్చు.
అవి ఎఫెక్ట్ కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీ కొంచెం వెనుకంజ వేసే పరిస్థితి రావచ్చు. దాన్ని సపోర్ట్ చేయాలని ఆర్బీఐ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఈ ధరలు పెరగకుండా ఉండడానికి ఏమన్నా ట్యాక్సెస్ తగ్గిస్తుందా లేక సబ్సిడీస్ పెంచుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇవి ఎక్కువైతే మనం మన మీదే మామూలు సిటిజన్స్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఎల్పిజి కానివ్వండి, ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఇవన్నీ మన మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడతాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితికి ఇది చాలా ఎక్కువ రోజులు ఇది యుద్ధం జరిగితే ఆ స్థితి రావచ్చు. ద సేమ్ టైం అమెరికా పైన కూడా ఈ ఇరాన్ పై యుద్ధానికి సంబంధించి 18.87 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇంకా కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అమెరికా మీద కూడా ఆర్థిక భారం పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది నిజంగా వాస్తవం అంటారా? అది కరెక్ట్ అండి. ఇది అన్ని స్టాక్ మార్కెట్స్ అన్ని పడిపోయాయి. ఇప్పుడు అందరూ ఆయిల్ బేస్డ్ ఇవన్నీ వాళ్ళు ఇది ఎక్కువ ధరలు పెరిగిపోతాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. 1970s లో ఎప్పుడైతే ధరలు ఉన్నాయో ఆ ధరలకి పెరగచ్చు అంటున్నారు. మాక్సిమం $150 పర్ బ్యారెల్ అయ్యే స్థితి కూడా ఉంది అంటున్నారు. అది మన భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి దాని ఎఫెక్ట్ పడుతుంది. అమెరికా మీద కూడా పడుతుంది. కానీ దాన్ని తట్టుకునే స్థితి, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ని చూసుకొని వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత వాళ్ళకి ఉంది, వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇది ప్రెసిడెంట్ ట్రంప్ గారు దానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఎవరు వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఎటువంటి చూస్తుండే సినారియోలో ఎవరు కూడా వెనక్కి తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఇరాన్ అయితే మా దగ్గర చాలా బలగాలు ఉన్నాయి, ఆర్మీ చాలా పెద్దగా ఉంది, మేము ఎంతవరకు అయినా వెళ్తాము, మేమైతే వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఇరాన్ అంటుంది. ఇజ్రాయెల్ కూడా అలానే అంటుంది. అలానే యుద్ధాలు, దాడులు కూడా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఎవరు వెనక్కి తగ్గి సానుకూలంగా దీని సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు? నా ఒపీనియన్ లో ఇరాన్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ లేకపోతే, వరల్డ్ ఒపీనియన్ నుంచి కానీ డిప్లొమాటికల్లీ మిలిటరీలీ ఒకవేళ హెల్ప్ రాకపోతే వాళ్ళు కొంచెం వీక్ అయ్యే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడడానికి, చర్చలకి ఒప్పుకునే అవకాశం ఉంది. ఎవళ్ళు వీక్నెస్ లో వాళ్ళే త్వరగా సీజ్ ఫైర్ ని అంటారు. మనం ఏదో పట్టుదలతోని లేరు కాబట్టి, గైడ్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి, సో వాళ్ళు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు అంటారా? లేకపోతే మా సుప్రీం లీడర్ని మీరు చంపేశారు కాబట్టి మేము అసలు వెనక్కి తగ్గేదే లేదు, ఏదైనా కానీ ఆర్మీయే ముందుకెళ్తోంది, వెళ్తాము అనేటువంటి ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? వాళ్ళ లీడర్షిప్ లో మొదటి రంగ్ ఆఫ్ లీడర్షిప్ ఎలిమినేట్ అయినా కూడా నెక్స్ట్ లీడర్ ని ఎలక్ట్ చేసుకోవడానికి ఒక ఇది కొంతమంది క్లరిక్స్, వీళ్ళు పెద్ద నేతలు కాన్ఫరెన్స్ చేసి ఎందుకో పోతున్నారు అని ఉంది. దాని మీద ఇజ్రాయెల్ కన్ను వేసి ఉంచారు. ప్రెసిడెంట్ అని చెప్పేసి అని మనకి ఆన్లైన్ లో వస్తుంది చూసుకుంటున్నట్లయితే. సో అది నిజంగానే అఫీషియలా కాదా అనేది చూడాలి. మళ్ళీ చెప్పండి. ఇరాన్కి ప్రెసిడెంట్గా, కొత్త ప్రెసిడెంట్గా మసౌద్ పెజెష్కియాన్ అని చెప్పేసి అని మనకి ప్రజెంట్ ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే, సో ఖమేనీ వాళ్ళ మనవడు ఈయన అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి ఇరాన్ నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు, చూడాలి. ఎవరైనా కూడా మనం మాట్లాడుకోవడం, డిప్లొమాటికల్లీ సాల్వ్ చేసుకోవడం మంచిది. అది ఇద్దరికీ మంచిది. లేకపోతే జన నష్టం జరుగుతుంది, అమాయక ప్రజలు చనిపోతారు. అటువంటి స్థితి ఏ దేశానికి మంచిది కాదు. అది మన భారత ప్రధాని కూడా ఎన్నోసార్లు చెప్పారు, దిస్ ఇస్ నాట్ ది టైం ఫర్ వార్ అని. ఇది యుద్ధంతోని సమస్యలు పరిష్కారం చేసుకోవడం కష్టం. ఇది మొండి పట్టుదల పట్టి యుద్ధానికే వెళ్తాము అని చెప్పి అనడం సమంజసం కాదు. మన భారతదేశం మీద ఈ యుద్ధం వలన ఎక్కువ ఎఫెక్ట్ పడే ముందే ఇది సెటిల్ అవ్వడం మనకి మంచిది అని కోరుకుందాం.
తప్పకుండా అండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ యుద్ధం ముగిసిపోయి సానుకూలంగానే వాళ్ళు సమస్యను పరిష్కరించుకోవాలి అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.